1948 జనవరి 30 సాయంత్రం 5 గంటలు దాటింది. ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశానికి వెళ్లేందుకు మహాత్మా గాంధీ నడుస్తున్నారు. వయసు 78 సంవత్సరాలు. శరీరం బలహీనంగా ఉంది. కానీ ఆయన అడుగుల్లో మాత్రం ఎక్కడా అలసట కనిపించలేదు. ఆయన చుట్టూ కొంతమంది సహచరులు, ముందు వెనుక ప్రార్థనకు వచ్చిన ప్రజలు. గాంధీకి ఇది ప్రతిరోజు జరిగే సాధారణ కార్యక్రమమే. కానీ ఆ రోజు దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా, అలానే ఒక విషాదకరమైన రోజుగా మారిపోతుందని అక్కడి వారెవ్వరూ ఊహించలేదు. ఒక వ్యక్తి జన సమూహాన్ని దాటుకుంటూ గాంధీ వైపు వచ్చాడు. అతనే నాథురామ్ గాడ్సే. గాంధీకి నమస్కరిస్తున్నట్లుగా ముందుకు వచ్చి తన వద్ద ఉన్న తుపాకీతో వరుసగా గాంధీ ఛాతిలోకి కాల్పులు జరిపాడు. గాంధీ నేలపై కుప్పకూలారు. దేశం స్వాతంత్ర్యం పొందిన 5 నెలలకే ఆ స్వాతంత్ర్యం కోసం తన జీవితంలో దశాబ్దాలు పోరాడిన వ్యక్తి తన సొంత దేశంలోనే ఒక భారతీయుడి చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ 3 బుల్లెట్లు గాంధీ ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు, కొత్తగా పుట్టిన భారతదేశాన్ని ఒక్కసారిగా అద్దం ముందు నిలబెట్టాయి. మనం ఎలాంటి దేశాన్ని నిర్మించబోతున్నాం? గాంధీజీని చంపేంత ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? భవిష్యత్తులో ఈ భావజాలం దేశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబోతోంది? ఇలాంటి ప్రశ్నలు నాడు దేశాన్ని నిర్మించే బాధ్యత తీసుకున్న నేతలను వెంటాడాయి. గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవాలంటే 1948 జనవరి 30 నుంచి మరికొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు నుంచే గాంధీ ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా మారిపోయారు. దేశ ఆలోచనలను, పోరాట బాటను, భారతీయుల జీవన శైలిని, భారతీయుల తాత్విక చింతనను ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారు. ఆయన ప్రజలకు ఒక నాయకుడి కన్నా ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తగా కనిపించారు. ఆయన చేతిలో తుపాకీ లేదు, సైన్యం అంతకన్నా లేదు, అధికార పదవి లేదు. కానీ కోట్లాది మంది ప్రజల మనస్సులపై ఆయనకున్న ప్రభావం అపారమైనది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆయన సత్యాగ్రహం, అహింస, సామూహిక నిరసనలను ఆయుధాలుగా మార్చారు. ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు, జైలు నుంచి గ్రామాల వరకు రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక సంస్కరణలను కూడా ఆయన తన పోరాటంలో భాగం చేశారు. అయితే గాంధీ కలలుగన్న స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు ఆయన ఊహించిన భారతదేశం మాత్రం కనిపించలేదు. దేశం స్వతంత్రమైంది, కానీ దేశం రెండుగా విడిపోయింది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో ప్రారంభమైన మతహింస క్రమంగా నోయాఖాలి, బీహార్, ఉత్తర భారతదేశం, చివరకు పంజాబ్ వరకు విస్తరించింది. ఒక ప్రాంతంలో హిందువులపై దాడి జరిగితే మరో ప్రాంతంలో ముస్లింలపై ప్రతీకారం, ఆ ప్రతీకారానికి మరో ప్రతీకారం, ఇలా హింస తన సొంత చక్రాన్ని సృష్టించుకుంది. పంజాబ్లో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. గ్రామాలు ఖాళీ అయ్యాయి, రైళ్లు శరణార్థులతో కిక్కిరిశాయి. కొన్నిసార్లు ఆ రైళ్లు గమ్యస్థానానికి చేరేసరికి వాటిలో ప్రయాణికుల స్థానంలో మృతదేహాలే ఉండేవి. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి తెలియని దేశంలోకి బయలుదేరారు. ఇదే సమయంలో గాంధీ ఏం చేస్తున్నారు? ఢిల్లీలో కూర్చొని ప్రకటనలు ఇవ్వలేదు. ఆయన హింస జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లారు. నోయాఖాలీలో హిందువులు బాధితులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లారు. బీహార్లో ముస్లింలు బాధితులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లారు. పంజాబ్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు శరణార్థులు ప్రతీకారం కోరుతున్నప్పుడు వారిని ఆపడానికి ప్రయత్నించారు. దేశ విభజన సమయం, మత కలహాలు, హింస చెలరేగుతున్న అత్యంత జటిలమైన సందర్భంలో భారతీయులకు ఆయన ఒక పిలుపునిచ్చారు. మీ ప్రజలపై, అంటే హిందువులకు అన్యాయం జరిగింది కాబట్టి మీ ముందు ఉన్న మరో మనిషిపై, అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలపై అన్యాయం చేయడానికి మీకు హక్కు రాదు. గాంధీ నుంచి వెలువడిన ఈ ఒక్క ప్రకటన కొంతమందికి ఆయన్ని మహాత్ముడిగా చేసింది. ఇదే మాట మరికొందరికి ఆయనపై పట్టరాని కోపాన్ని తెప్పించింది. స్వాతంత్రం వచ్చిన రోజున కూడా గాంధీ ఢిల్లీలో లేరు. నెహ్రూ అర్ధరాత్రి ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని ప్రపంచానికి భారతీయ స్వతంత్రతను ప్రకటిస్తున్న సమయంలో, దేశమంతా జెండాలు ఎగురుతున్న సమయంలో గాంధీ మాత్రం కోల్కతాలో ఉన్నారు. ఆయనకు వేడుకల కంటే రక్తపాతం కనిపించింది. ఆగస్టు 15న ఆయన ఉపవాసం, ప్రార్థనలతో గడిపారు. స్వాతంత్రం ఆయన జీవిత స్వప్నం. కానీ
ఆ స్వప్నం విభజనతో వచ్చింది. కోల్కతాలో ఆయన చేసిన పని అద్భుతమనే చెప్పాలి. హిందువులు, ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటున్న నగరంలో గాంధీ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దగ్గరకు హింసకు పాల్పడిన వర్గాల నాయకులు వచ్చారు. శాంతికి హామీ ఇచ్చారు. హింస ఆగింది. ఒక వృద్ధుడు ఆయుధం లేకుండా, సైన్యం లేకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక నగరాన్ని శాంతింపజేశాడు. కానీ ఢిల్లీలో సమస్య ఇంకా మిగిలే ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు శరణార్థుల కోపం అనేది తీవ్రంగా ఉంది. వాళ్ళన్నీ కోల్పోయి వచ్చారు. మరోవైపు ఢిల్లీలోని ముస్లింలు భయంతో జీవిస్తున్నారు. మసీదులు దెబ్బతిన్నాయి, ఇళ్లు ఆక్రమించబడ్డాయి. గాంధీ మళ్ళీ ముస్లింల భద్రత కోసం నిలబడ్డారు. 1948 జనవరి 13న ఆయన మరోసారి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈసారి గాంధీ చేసిన డిమాండ్లలో ఒకటి, భారతదేశంలో ముస్లింల ప్రాణాలు, ఆస్తులు, మత స్వేచ్ఛకు రక్షణ ఉండాలి. మరోవైపు విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఇవ్వాల్సిన నిధులను భారత్ నిలిపివేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. చివరకు ప్రభుత్వం ఆ డబ్బును విడుదల చేయడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిం, సిక్కు నాయకులు శాంతికి హామీ ఇవ్వడంతో జనవరి 18న గాంధీ దీక్ష విరమించారు. అక్కడే గాంధీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఆగ్రహం మరింత పెరిగింది. దేశం విడిపోయింది. లక్షలాది హిందువులు, సిక్కులు చంపబడ్డారు, ఇళ్లను కోల్పోయారు. కానీ గాంధీ మాత్రం ముస్లింల కోసం ఎందుకు పోరాడుతున్నాడు? ఈ ప్రశ్న తీవ్రవాద హిందూ వర్గాల్లో బలంగా వినిపించింది. నాథురామ్ గాడ్సే కూడా ఇదే రాజకీయ సిద్ధాంతపరమైన వాతావరణంలో మరింత తీవ్రంగా మారిన వ్యక్తి. ఇతను హిందూ జాతీయవాద వర్గాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఆర్ఎస్ఎస్తో తన గత సంబంధం గురించి చరిత్రలో విస్తృత చర్చ ఉంది. అయితే గాంధీ హత్యకు సంబంధించి ఆర్ఎస్ఎస్ సంస్థను నేరుగా నిందించడం లేదా హత్యను సంస్థ ఆదేశించిందని చెప్పడం చారిత్రకంగా జాగ్రత్తగా చేయాల్సిన విషయం. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్ఎస్ఎస్ మాత్రం సంస్థకు హత్యతో సంబంధం లేదని ఖండించింది. ఆర్ఎస్ఎస్ స్వయంగా ప్రచురించిన చారిత్రక వివరణ ప్రకారం 1948 జనవరి 30న రాత్రి ఎంఎస్ గోల్వార్కర్ వార్త తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురై నెహ్రూ, పటేల్, దేవదాస్ గాంధీలకు సంతాప టెలిగ్రాములు పంపారని, దేశవ్యాప్తంగా 13 రోజుల పాటు శాఖలు మూసివేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. గాంధీని అర్థం చేసుకోవాలంటే ఆయన ముస్లింల కోసం ఎందుకు నిలబడ్డారో అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్లో హిందువులపై హింస జరిగిందని, దానికి ప్రతీకారంగా భారతదేశంలో ముస్లింలను చంపడం న్యాయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉండాలని నిర్ణయించుకున్న ఆ ముస్లింలలో చాలా మందికి పాకిస్తాన్లో జరిగిన హింసతో ఎలాంటి సంబంధం లేదు. వారు తమ ఇళ్లను, తమ పూర్వీకుల నేలను వదిలి వెళ్లకుండా భారతదేశాన్నే తమ దేశంగా ఎంచుకున్నారు. అలాంటి అమాయకులను కేవలం వారి మతం కారణంగా చంపడం అంటే ఒక మనిషిని మరో మనిషి చేసిన నేరానికి శిక్షించడం. అది న్యాయం కాదు, అది ప్రతీకారం మాత్రమే. గాంధీకి ఇదే విషయం అత్యంత స్పష్టంగా కనిపించింది. మన వాళ్ళను వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళను మనం చంపుతామనే తర్కాన్ని ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే అలా చేస్తే హింసకు ముగింపు అనేది ఉండదు. ఒక హత్యకు మరో హత్య, దానికి మరో ప్రతీకారం, చివరకు మిగిలేది మనిషి కాదు, ద్వేషం మాత్రమే. గాంధీ ఒక హిందువు, ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త. రామనామంతో హిందూ సంప్రదాయాలపై ఆయనకున్న విశ్వాసము ఆయన జీవితంలో అంతర్భాగం. కానీ ఆ హిందుత్వం ఆయన మానవత్వానికి ఎప్పుడూ అడ్డుగా నిలవలేదు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, ప్రతి సంస్కృతి, ప్రతి విశ్వాసానికి స్థానం ఉన్న దేశం. అహింస, పరమోధర్మ అనే విలువలతో ప్రపంచానికి భారతదేశం ఒక ఉదాహరణగా నిలవాలని గాంధీ కోరుకున్నారు. అందుకే అమాయకుల హత్యను నిరాకరించడం ఆయనకు రాజకీయ వ్యూహం కాదు, మానవత్వాన్ని కాపాడే ధర్మంగా గాంధీ భావించారు. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. అదే ప్రాణాలకు లెక్క చేయని గాంధీజీ తత్వం. గాంధీ హత్యకు సరిగ్గా 10 రోజుల ముందు జనవరి 20, 1948న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో ఆయన నిర్వహిస్తున్న సాయంత్రపు ప్రార్థనా సమావేశంలో బాంబు పేలింది. మదన్ లాల్ పాష్వా పేల్చిన బాంబు గాంధీ ఉన్న ప్రదేశానికి సుమారు 150 గజాల దూరంలో పేలడంతో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. కానీ అది త్వరలో జరగబోయే మరింత పెద్ద కుట్రకు భయంకరమైన హెచ్చరికగా మారింది. ఇక జనవరి 30 సాయంత్రం ప్రార్థనా సమావేశానికి కొంచెం ఆలస్యమైంది.
గాంధీ వేగంగా నడుస్తున్నారు. ఆయనతో మను, ఆభా ఉన్నారు. అదే సమయంలో గాడ్సే ముందుకు వచ్చాడు. 3 బుల్లెట్లు. గాంధీ నేలపై కూలిపోయారు. ఒక దేశం ఒక్కసారిగా మౌనమైంది. ఆ రాత్రి బిర్లా హౌస్ వెలుపల వేలాది మంది చేరుకున్నారు. గాంధీ భౌతిక దేహాన్ని చూడ్డానికి ప్రజలు కన్నీళ్లతో నిలబడ్డారు. ప్రభుత్వం అధికారిక శోక దినాలు ప్రకటించింది. ఢిల్లీలో అంతులేని జనసంద్రం ఏర్పడింది. మరుసటి రోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న జన సమూహం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత అలహాబాద్లో ఆయన చితాభస్మాన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా నదీ తీరంలో 10 లక్షలకు పైగా ప్రజలు చేరి చివరిసారిగా గాంధీజీకి నివాళులర్పించారు. నెహ్రూ ఆ రాత్రి రేడియోలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ భారత చరిత్రలో మారుమోగుతున్నాయి. The light has gone out of our lives and there is darkness everywhere. And I do not quite know what to tell you and how to say it. Our beloved leader, Bapu as we called him, the father of the nation, is no more. The light has gone out of our lives అన్న భావంతో దేశానికి గాంధీ ఇక లేరని చెప్పిన నెహ్రూ స్వరం వెనుక ఒక ప్రధానమంత్రి కన్నీళ్లు మాత్రమే కాదు, తండ్రిని కోల్పోయిన కుమారుడి బాధ కూడా కనిపించింది. సర్దార్ పటేల్ ప్రజలకు ప్రతీకారం తీర్చుకోవద్దని, గాంధీ ప్రేమ అహింస సందేశాన్ని అనుకరించాలని కోరారు. నెహ్రూ కూడా గాంధీ మరణానికి కారణమైన కమ్యూనలిజం అనే విషయాన్ని దేశం ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గాంధీ మరణం తర్వాత నెహ్రూ, పటేల్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు కూడా కొత్త అర్థాన్ని సంతరించుకున్నాయి. జనవరి 30న గాంధీ వారిద్దరినీ తమ విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు. మరుసటి రోజు వారిని కలవాలని ఆయన అనుకున్నాడు. ఆ అవకాశం ఆయనకు రాలేదు. కానీ ఆయన మరణం తర్వాత నెహ్రూ, పటేల్ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మరింత తీవ్రంగా గుర్తించారు. బ్రిటన్ రాజు జార్జ్ VI, లార్డ్ మౌంట్ బాటన్, పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా సహా ప్రపంచ నాయకులు గాంధీజీకి సంతాపం తెలిపారు. మౌంట్ బాటన్ గాంధీజీ మరణాన్ని మానవాళికి జరిగిన నష్టంగా అభివర్ణించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీని 20వ శతాబ్దపు గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా భావించాడు. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జార్జ్ ఆర్వెల్ ఒకప్పుడు గాంధీపై విమర్శలు చేసినప్పటికీ ఆయన మరణం తర్వాత గాంధీ వ్యక్తిత్వంలోని అసాధారణ నైతిక శక్తిని గుర్తించాడు. ప్రపంచం ఒక రాజకీయ నాయకుణ్ణి మాత్రమే కోల్పోలేదు, హింసకు వ్యతిరేకంగా తన శరీరాన్నే ఆయుధంగా మార్చుకున్న ఒక మహనీయుణ్ణి కోల్పోయింది. గాంధీజీ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన, ఆయన ప్రభావం భారతదేశ సరిహద్దులను ఎప్పుడో దాటి వెళ్ళిందని చూపించింది. అధికారంలో లేని వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని తన నిర్ణయం మార్చుకునేలా చేయగలిగాడు. ఆయుధం లేని వ్యక్తి హింసకు పాల్పడుతున్న వర్గాలను ఆయుధాలు వదిలేసేలా చేయగలిగాడు. తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి తర్వాత కూడా ప్రజలతో మాట్లాడడం ఆపలేదు. తనను విమర్శించిన వారితో కూడా మాట్లాడాడు. తనకు నచ్చని రాజకీయ శక్తులతో కూడా సంభాషించాడు. అదే ఆయన బలం. గాంధీ తప్పులేని మనిషి కాదు. ఆయన రాజకీయ నిర్ణయాలపై, ఆర్థిక ఆలోచనలపై, మతం పట్ల ఆయనకున్న దృక్పథంపై, కాంగ్రెస్లో ఆయన ప్రభావంపై తీవ్ర చర్చలు జరగవచ్చు, ఆయనను విమర్శించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం తిరస్కరించను, తన నైతిక విశ్వాసాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఒక గొప్ప నాయకుడు ఆయన. చివరకు గాంధీని చంపిన బుల్లెట్లు ఆయన శరీరాన్ని మాత్రమే ఆపగలిగాయి, ఆయన ఆలోచనను ఏమాత్రం ఆపలేకపోయాయి. గాంధీ చివరి సందేశం ఆయన మరణం తర్వాత మరింత విలువైనదిగా మారింది. స్వాతంత్రం అంటే కేవలం విదేశీ పాలకుల్ని తరిమేయడం కాదు, మనలోని ద్వేషాన్ని జయించడం కూడా. ఇది ఆయన జీవితాంతం చేసిన పోరాటం. అదే పోరాటం మధ్యలో ఆయన మరణించాడు. అదే కారణంగా 1948 జనవరి 30 సాయంత్రం గాంధీ శరీరం నేలపై పడిపోయినప్పటికీ భారతదేశం ఆయనను బాపు అని పిలుస్తూ కన్నీళ్లతో నిలబడింది.